ఈ ఫాస్ట్ జనరేషన్లో బాయ్స్ లైఫ్ ఎలా ఉంటుంది చూద్దాం రండి. కాలేజ్ పోయేసా బ్రో? దిమ్ము కాలేజీకి పోయేస్తా. నువ్వు ఏం చదువుతావు ఏమో. చాలా రోజుల తర్వాత నా లవ్ యాక్సెప్ట్ చేసింది. లాగే చేయలేదు ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, ఇతను మా అన్నయ్య. రోజు ఇంటర్వ్యూకి పోతాడు వస్తాడు, కానీ ఏ జాబు రాదు. మా అన్నయ్య ఏం పని చేస్తే బాగుంటుందో మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. పోయి పని చూసుకోరాలి. నీ గురించి నేను చెప్తున్నది వ్యూవర్స్ కి. ఇతను మా ఇంకో అన్నయ్య ఫ్రెండ్స్. ఎప్పుడు చూసిన ల్యాప్టాప్ వర్క్ అంటే ఫ్రెండ్స్. ఎంజాయ్మెంట్ అనేది తెలియదు ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయమని మీరైనా చెప్పండి ఫ్రెండ్స్. ఎంజాయ్మెంట్ లేకపోతే లైఫ్ వేస్ట్ ఫ్రెండ్స్. ఏంటి అన్నయ్య నా షూస్ వేసుకెళ్తున్నాడు? ఇప్పుడు వేసుకున్న షర్ట్ నాదేరా, అయినా అరుచుకుంటూ ఉన్నానా? సైలెంట్గా ఉండరా, వర్క్ చేసుకోవాలి. ఏం అర్జున్, ఈసారి ఇంటర్వ్యూ ఏమారా? ఈసారి పోయినట్లే తీరా. హాయ్ ఫ్రెండ్స్, ఈసారి కూడా మా అన్నయ్య సక్సెస్ఫుల్ గా ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. కంగ్రాచులేషన్ చెప్పండి ఫ్రెండ్స్. పోరరి ఇరిటేట్ చెక్. నేను చెప్పాను కదన్నయ్య, నీకు పానీపూరి బండి డెలివరీ బాయ్ రోడ్లో కష్టం కదా సెట్ అవుతాయి. నీ లెవెల్కి సెట్ అయ్యే పని చేసుకోనయ్యా. పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ సెట్ కావు, నీ యోగ తింటే. ఏమన్నా ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటావు? ఈరోజు ల్యాప్టాప్ క్లోజ్ చేసినావు, వర్క్ లేదా నీకు? ఎలారా, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, లీవ్ తీసుకుని రా. ఈ యాప్కి ఎలాగో ఏ పని చేత కాదు. నువ్వు కూడా ఈరోజు లీవ్ తీసుకున్నావు. ఎప్పుడు రూమ్లో ఏముంటారు అన్నయ్య? రండి బయటకు పోయి ఎంజాయ్ చేద్దాము. నన్ను చూసి నేర్చుకోండి ఎలా ఎంజాయ్ చేయాలో. ఈ స్టైల్కి ఏం తక్కువ లేదు. దీంట్లో పెట్టి ఇంట్రెస్ట్ ఇంటర్వ్యూలో పెట్టింటే ఎప్పుడో జాబ్ వచ్చేది. ఇంకా రెడీ కాలేదు నువ్వు? నేను ఇలాగే వస్తాను రా. మనం పోతాండది ఆఫీస్లో ఎవరి కాదని బయటకి ఎంజాయ్ చేయడానికి పోతాండది. త్వరగా రెడీ అవ్వు. ఇప్పుడు చూడు, స్పీడ్ మన ఇంట్లో వాళ్ళ కోసమైనా స్పీడ్ లిమిట్ పోవాలరా. స్పీడ్ మన ప్రాణానికి అపాయకరము. స్పీడ్ లిమిట్ ఉండాలి లైఫ్ లో. పెట్రోల్ అయిపోయింది, దిగండి రలి. మీరు నువ్వు రండి వస్కర్. హాయ్ ఫ్రెండ్స్, మా అన్నయ్య బండికి పెట్రోల్ కూడా చెప్పలేదు ఫ్రెండ్స్. బండి ఆగిపోయింది, బండి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎంచేపు ఇట్లా నూకేది? ఈ పార్క్ ఉంది, పార్క్ లో ఎంజాయ్ చేస్తాం పదండి. ఈ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది చూడరా. చాలా హాయిగా ఉందిరా ఈడ కదా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా అన్న వాళ్ళ పార్క్ ఎన్నికలైనా వచ్చి ఊర్లో కూర్చున్నారు. చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఆ లాక్ చేస్తూనే ఉంటావు, నీకు కొంచెం కూడా బోర్ కొట్టదా? నేను వైరల్ అయిపోవాలి అన్నయ్య. కనీసం ఇప్పుడైనా లాక్ ఆపరా. సరే, కనీసం ఒక రీల్స్ అయినా చేద్దాం రాని. రే పోరలే, నువ్వు నీ రీల్స్ ఎప్పుడు అదే అన్నారా? చైల్డ్ కట్లు ఆడుతా ఉన్నారు.
చైల్డ్ అనేవాడు అందరిలోనే ఉంటాడు రా. ఏమంటే సొసైటీ అని వర్క్ అని మనమే బయటకు చూపించుకోము. లైఫ్ అన్నాక ఎంజాయ్ చేయాలి. కనీసం ఇట్లా బయటకు వచ్చినప్పుడైనా మనం ఎంజాయ్ చేయకపోతే మన లైఫ్కి అర్థం ఉండదురా. అది నేర్చుకో. నువ్వు ఎంజాయ్ చెయ్యి. వంద ఎవడు అంతేగాని నువ్వు నూకురా. వాడు ఎంజాయ్ చేయడు, మనల్ని ఎంజాయ్ చేయనివాడు. ఎవరైనా చూస్తే మనం అనుకుంటారేమో. ఇట్లా ఎంజాయ్ చేస్తా ఉండాలి అప్పుడప్పుడు. అదే లైఫ్. ఎంజాయ్మెంట్ ఇంత ఆనందం ఉంటుందా? చూడరా, మనం టార్చర్ చేసేసి వాడు మాత్రం ఎవరికైనా ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఏరా నేను బిజీ అయిపోయినా. చేద్దామా? నాకు రీల్స్ అవన్నీ సెట్ కావు, నేను చేయను. నాకేం డాన్స్ ఏమి వచ్చలేపా. నా కోసమనా ఇంచే బంచ్ చేసినాము. ఒకసారి చేద్దామన్నా? సర్లే చూద్దాం. ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకుంటా. చేద్దాంలే. ఏం అర్జున్ ఫుల్ బిజీ ఉంటావు? ఏదో కొన్ని పర్సనల్. ఏడు అట్లా పోతాండవు? ఏ వరాలు అట్లా పోతాను రా. బ్రేకప్ వీడాలి రా. ఇంత రంగు పోయినాడు లోపలికి. అది ఎవడు ఉండలేవండి. ఏం చెప్తావండి? చూద్దాం బా ఏం చేస్తాను. Happy birthday to you. Happy suicide day to you. ఏడుస్తుంటే Happy suicide day to you. Happy suicide day to you. Vijay. వీడియో తీరా. వీడు సూసైడ్ చేసుకునే తీరా వీడియో. అట్లా నైట్ ఫుల్ వైరల్. హ్యాపీ సూసైడ్ డే టు. ఆపండి నువ్వు కూడా ఆపను. ఏందని వీడియో చేస్తున్నావు? ఆ పాప నన్ను వదిలేసిందనా? క్యాడలు వేసింది, ఎవరితో వెళ్ళిపోయింది తెలీదు. ఆ పాప అట్లేదేనా? సర్లేదనా పాప? ఉండాల నువ్వు. ఏందో నువ్వు నన్ను పాప వదిలిపోయిందని బాధలో ఏడుస్తుంటే నువ్వు నన్ను ఇంకా బాధపడతావేమన్నా? నాకు ఇన్సల్టింగ్ ఉందన్న. నాకు నువ్వు పొద్దున మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తా అంటే మేము అట్లా అంటే ఓ తెలుసలేరా నీకు? ఒక మనిషి ఎంత బాధపడతాడని ఒకరిని ఇన్సల్ట్ చేసే ముందు ఉండాలి. అది నీకు అనవసరంగా అందరిని ఇన్సల్ట్ చేయడం కాదు. నువ్వు క్యారెక్టర్ లెస్ అది ఇది అంటే నువ్వు లవ్ చేసినప్పుడు ఉండలేదా? నీ సెలెక్షన్ కరెక్ట్ అని అందరికి నిరూపించాలంటే నువ్వు లవ్ చేసే ముందు ఆలోచించాలి అవన్నీ. నువ్వు తప్పు చేసి ఆ పాపను అనడం కాదు. నువ్వు ప్రేమించినప్పుడు ఎలా అయితే మర్యాద ఇస్తావో నిన్ను వదిలేసిపోయినా అంతే మర్యాద ఇవ్వాలి ఒక ఆడబిడ్డకి. అది గుర్తుపెట్టుకో. మర్యాద ఇవ్వలేనప్పుడు అది నిజమైన ప్రేమే కాదు. నీ అట్లా వాడిని ప్రేమించండి ఆ పాప చేసండి తప్పు. నేను వదిలేసిపోయినదే కరెక్ట్ రా. నువ్వు ఆ పాప నిన్ను నమ్ముకొని మీ అమ్మ నాన్న ఎంతో మంది ఉంటారు. మీ అమ్మ నాన్న బాధపడరా? అమ్మాయి పోతేనా? అమ్మాయి నేను వదిలేసిపోయింది. ఆ పాప హ్యాపీగానే ఉంటుంది. నువ్వెందుకు బాధపడతా ఉన్నావు?
నేను సాకి పెద్ద చేసి పెంచి నేను స్కూల్కి పంపించి కాలేజీలకు పంపించి ఈ రోజు ఇంతటి వాడిని చేస్తున్నారే మేము నన్ను గురించి ఒక రోజైనా ఆలోచించావరా నువ్వు? వాళ్ళ గురించి ఆలోచించు, బాగుపడతావు. అమ్మాయి గురించి ఆలోచిస్తే ఎవరికైనా గుందులకే పోతావు. చచ్చేవాడు ఎవరికైనా వస్తాడు, నువ్వు ఈ రోజు వస్తాడు అంతే. చచ్చిపో హ్యాపీగా చచ్చిపో. దండేసి నేనే శ్మశానానికి మోసుకెళ్తాను. ఎవరు గుర్తుపెట్టుకో, ఏ రోజైనా వదిలేసిపోతే కాదు, వదిలేసిపోయినా ఇలాగే ఉండాలి, మనతో ఉన్నా అలాగే ఉండాలి. బాధలు సంతోషాలు కామనే, కానీ ఎప్పుడు మనం సంతోషంగానే ఉండాలి. నువ్వు మీ అమ్మాయి నాన్న కోసం బతకాలి, ఎవరితో వదిలేసిపోయిన అమ్మాయి గురించి కాదు. దీన్ని నువ్వు నమ్ముకో, పైకి వస్తావు. అమ్మాయిని నమ్ముకుంటే ఎవరికైనా నాశనం అవుతావు. ఏడు పంపి పని చూసుకో. వాడు ఏడుస్తున్నాడు రా, వాడి నుంచి బాధపడుతున్నాడేమో వాడు. బాధపడండి లేరా, ఈ వయసులో మామూలే. లవ్ చేయడం, ఫెయిల్యూర్ అవడం అది ఎవరికైనా కామన్నే. పడిని తీరిగ్గా ఏడ్స్ని నైట్ అంతా ఏడిస్తే పొద్దున్నే తలకి మనసులో ఉండే భారం అంతా దిగిపోయి కుదుట పడతాడు. నువ్వేం టెన్షన్ పడకు, వాడి గురించి రిలాక్స్ గా ఉండు. వాడే పొద్దున్నే వాళ్ళకి సెట్ అయిపోతాడు. ఫ్రెండ్స్ మా నా కోసం రీల్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేయండి. చూసి నవ్వుకోండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎంజాయ్ పండుగ. అన్నా ఎందుకు ఏడుస్తున్నావు? నేను గడసాం పనుకోరాలే. అన్నా ఎవరు ఏడుస్తున్నా? ఎవరు ఏడుస్తాడావా? నీకేమైంది రోడ్ ఏడుస్తాడా? రోడ్ ఏడుస్తాను అడుగు పోరావాడిని. ఎందుకన్నా ఏడుస్తున్నావు? నన్ను జాబ్ నుంచి తీసేసిండరా, మీరు చెప్దాం అనుకుంటే ఇప్పుడు చెప్తాను. నేను బాగానేది లోపలనే ఉంది. ఈ జాబ్ పోతే ఇంకా జాబ్ అన్నా? ఇంక చెప్పలే ఏమిటి గడుస్తావో పోయి పనుకో అన్నా. మగవాళ్ళు రాత్రుల్లోనే ఎందుకు ఏడుస్తారన్నా? మగవాళ్ళకి సిక్కేది రాత్రిపూట్లో మాత్రమే ఏడ్చేది. డే పూట్లో ఏడిస్తే ఎగ్దాలు చేస్తారు, అందుకే ఇప్పుడు ఏడుస్తున్నారా. ఏడ్చే కన్నా ఐడియరా. హలో, ఓకే థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ సార్. ఎలా హ్యాపీగా ఉండవు? నువ్వే హ్యాపీగా ఉండవు. నువ్వు ఎలా హ్యాపీగా ఉండవు? ఫస్ట్ మీరిద్దరు ఎందుకు హ్యాపీగా ఉన్నారో అది చెప్పండి. నువ్వే చెప్పరా ఫస్ట్. నాకు జాబ్ వచ్చింది, అందుకే నేను హ్యాపీగా ఉండవు. నువ్వే హ్యాపీగా ఉండవు. నాకు జాబ్ నుంచి వీడు సెలెక్ట్ చేసుకోండిరా. వీడే హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వే హ్యాపీగా ఉండవు. నా వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది బ్రో, 1 మిలియన్ ప్లస్ వెళ్ళిపోయింది, అందుకే ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఇంతకీ అమ్మాయి నీకు ఎట్లా పరిచయం అయిందిరా? ఇన్స్టాగ్రామ్లోనా? ఏడు వదిలేసిపోయింది నా అమ్మాయి? అదే నాకు నచ్చుందని తెలిసి వదిలేసిపోయింది. బాయ్ భాస్కర్, ఆఫీస్కి పోతాను. జాగ్రత్తగా బయరారా. ఏ టైం అయినా బిర్యానీ రెడీ కరాలి, కాలేజ్కి ఆఫీస్కి పోవాలి నేను. సరే అన్నయ్య. మగవాడి జీవితంలో కష్టాలు, సంతోషాలు, అవమానాలు అడుగడుగున ఎదురవుతూ ఉంటాయి. కానీ అవన్నీ దాటుకొని ఫ్యామిలీ కోసం ముందుకు వెళ్తూ ఉంటాడు.